నాని ఎవరో చూడు. నువ్వా? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ప్లాట్ లో ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు అని ఎవరైనా ఉన్నారా? ఇంజనాయిలు ఆంజనేయుల ఆ పేరు గల వాళ్ళు ఎవరు ఇక్కడ లేరే? అబ్బా ఇక్కడే ఉన్నాడని ఒక అతను వచ్చి మా ప్రాణాలు తీసేస్తాడు సార్. మీరు సార్ చూడండి. ఈ కౌబాయ్ చెప్పే న్యూ బాయ్ ఎవరు? ఒకసారి చూసుద్దాం పదరా. కమాన్ రండి సార్. అయ్యో ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు, ఇందాక నుంచి నా బుర్రని చేస్తున్నావు. ఎవరయ్యా ఈ ఆంజనేయులు? నా ఫ్రెండ్ సార్. ఇంతకు నువ్వెవరు? వాడి ఫ్రెండ్ సార్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి అంకపాలలో చదువుకున్నాం, గోళీలు కూడా ఆడుకున్నాం. నేను వస్తున్నట్టు ఆడికి ఉత్తరం కూడా రాశాను. ఇదిగో సార్ చూడండి వాడు ఇచ్చిన అడ్రస్. ఆంజనేయులు అడ్రస్ కరెక్టే. నాని మీ ఫ్లాట్ లో ఇంజన్ ఆయిల్ ఆంజనేయులు అని ఎవరైనా ఉన్నారా? ఈ ఫ్లాట్ లో ఉన్న మగాళ్ళందరి గురించి మాకన్నా మీ ఆవిడకే బాగా తెలుసు. నువ్వురా, ఆ పేరు గలవాడెవడు మా ఫ్లాట్ లో లేడు. సార్ సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్. మా ఆంజనేయులు నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చాను. సిటీ అసలే నాకు కొత్త సార్. వాట్స్ గోయింగ్ ఆన్? ఒరే ఇంజనీర్ ఆంజనేయులు, ఇక్కడ గొడవ జరుగుతుంటే నువ్వు అక్కడే చేస్తున్నారా? నీ పేరు ఇక్కడ ఎవరు తెలీదా? ఏంటండి నీ పేరు ఆంజనేయులా? వద్దు ఆంజనేయులు కాదు, ఇంజినాల్ ఆంజనేయులు. ఇంజనాయిలు ఆంజనేయుల. పదరా పోదాం. సార్ వాడు మావాడే, పైకి పంపించండి. రైట్ రా. Hello. Come on in. Come on. Hey, లోపలికి రా. లిఫ్ట్ లో రావచ్చుగా. వద్దామని అనుకున్నాను. లోపల ఒక అమ్మాయి ఉందిరా, ఒక్కతే ఉంది. వచ్చేమంది. వచ్చేమంటే అదేంట్రా, వయసులో ఉన్న అమ్మాయి లోపల ఒక్కతే ఉంటే మనం దూరేయచ్చా? ఒరే ఇది మన అంకంపాలెం కాదురా, సిటీ. ముందు ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకో. నా పర్వంతా తీసావు కదరా. రారా. వీడి పేరు రియాజ్, కంప్యూటర్ ఇంజనీర్. హాయ్. వీడి పేరు నాని, ఈ ఫ్లాట్ వీడిదే. యు వాంట్ సిగరెట్? వద్దండి, నేను సిగరెట్ తాగనండి. సిగరెట్టా? సిగరెట్ కి చిక్కెలెట్ కి తేడా తెలియని పల్లెటూరు సరుకులా ఉంది. రియాజ్ వీడి నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్ రా. పేరు సీను, మా ఊరేరా. అవును, సడన్ గా గదంతా మడ్డాముదం కంపుకొడుతుందేంటి? నేనే తలకు పూసుకున్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, వాళ్ళూరు నుంచి ఫ్లైట్ లో స్టాండింగ్ చేసి వచ్చుంటాడు కదా, బాగా అలసిపోయి ఉంటాడు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. రైట్. సన్నీ పిలు. సన్నీనా? ఒరే ఇంజనీర్ ఆంజనేయులు. నీ వల్ల జరిగిందా? నువ్వు లోపలికి ఏంట్రా? ఎవడవాడు? చెప్పాను కదరా చిన్నప్పుడు నా క్లాస్మేట్ అని. మనతోనే ఉంటాడా? అవునరా, పాపం ఉద్యోగం దొరికే వరకు మనతోనే ఉంటాడు. చూడు, వాడికి ఉద్యోగం కావాలంటే నేను ఇప్పిస్తాను, కానీ ఇక్కడ ఉండటానికి మాత్రం వీల్లేదు. వాడి వాళ్ళకు వాడు తలకు రాసుకుని అవుతుంది కప్పకే ముక్కులు పగిలిపోతున్నాయి. వాడిని వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. వద్దురా, వాడిని చూస్తుంటే ఇన్నోసెంట్ ఆఫ్ ఇండియాలా కనిపిస్తున్నాడు. ఇంత తిండి పడేసామనుకో ఇక్కడే ఉండి మనకు ఆ పని ఈ పని చేసి పెడుతుంటాడు. వాడు ఉద్యోగం చేసి పైకి వస్తాడో లేదో తెలియదు, కానీ మనకి మాత్రం బాగా పనికొస్తాడు. ఒరే సీను, ఇక నుంచి నీ లైఫ్ ఇక్కడ ఓనర్ గారు రూమ్ ఏదండి? ఓనరా? ఓహో ఎండినా. ఇలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ కి తిరగండి. చెక్ ద ఫైల్ ఇమిడియట్లీ. yes what can I do for you? నీకేం కావాలని అడుగుతున్నానయ్యా. మీ దగ్గర పని ఏమైనా ఉంటే ఇస్తారని వచ్చాను సార్. పనే? నీకా? నువ్వేం పని చేస్తావు? పెయింటింగ్ చేస్తాను సార్. ఇవన్నీ నేనే వేశాను, చూడండి సార్. హలో శివ.
ఓకే బాయ్. ఏం మాట్లాడుతున్నాను? నీ జాబ్ గురించే కదా. నువ్వు ఇవాళ జాబ్ లో జాయిన్ అవుతావా? సార్ 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 చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. హే, ఇట్స్ ఆల్ రైట్. నీ దగ్గర టాలెంట్ ఉంది, అందుకే ఇచ్చాను. దానికే థ్యాంక్స్ చెప్పాలా? కాదు సార్, ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వచ్చి రాగానే ఇంత పైకి వెళ్తానని అనుకోలేదు సార్. దీన్నే ఉందయ్యా, నిన్ను ఇంకా చాలా పైన కూర్చోబెడతా. ఆ. ఏంటి బెదరు ఆడు చెప్పింది నీకేం అర్థం కాలేదా? ఆడు మోగోడు, మాట్లాడలేంటి వినపడదు, టూ ఛానల్ అవుట్. ఆడు అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు, మీ ఊరికని గుర్తుకొచ్చిందా అంటున్నాడు. అబ్బా ఎరా అంతే కదా. లేదా, నాకు మా ఊళ్ళో నాని వాళ్ళు ఎవరు లేరు. అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలి ఈ సిటీకి వచ్చాను. కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడూ అనుకోలేదు. బెదరు నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను. సచిన్ టెండూల్కర్లా, అజరుద్దీన్లా అయిపోదాం అనుకున్నాను. కానీ చివరికి బ్రష్ వచ్చి అయిపోయాను. అయినా సరే ఇలా వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగో ఈ హోర్డింగే నా క్రికెట్ గ్రౌండ్, ఈ రంగు డబ్బా క్రికెట్ బాలు, ఈ బ్రష్ క్రికెట్ బ్యాటు. వాడికి మాటలు రాబట్టి ఎంపారు. ఆడి విషయంలో బాధపడక బెదరు, ఆడు మోగోడైనా అమ్మాయి విషయంలో మంచి సౌండ్, పెద్ద కిలాడి. ఏంటి బెదరు నమ్మలేకపోతున్నా? మరదే సిటీ అంటే. సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు, ట్యాక్లింగ్ కప్లింగ్ ముఖ్యం. ఆ? హలో బెదరు, ఏంటి ట్యాక్లింగ్ అనగానే ఇమ్మని ఎపిసోత్రం? అందులో ఉన్న అమ్మాయిలు మన పడరు కానీ ముందు పని చూడవా అవసరం వచ్చేస్తారు బ్యాగులు వేసుకుని సిటీ. అదిగో వచ్చేసారు. ఏమ్మా బాగున్నారా? ఏమిట్రా బుకే తీసుకొచ్చావు? నీకోసం కదరా, మీ అమ్మాయి కోసం. అవును, శ్వేత ఎక్కడ? శ్వేత ఆ. అదిగో. ఏమిటంత తీర్చుగా చూస్తుంది అక్కడ? తను ఫస్ట్ టైం ఇండియా వచ్చింది కదా, అంతా కొత్తగా ఉంది. అది సరేరా, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళేటప్పుడు డబ్బులు డాన్సులు చేసి సాగనంపే అలవాటు ఇంకా ఇండియాలో పోలేదా? హాయ్ రేష్మా, Hi, Sunny. హౌ ఆర్ యు? హలో. Come on, I'll introduce my friend. Yeah, he's Riaz, computer engineer working in IBM. హాయ్, ఐఎమ్ రేష్మా. Hi, Reshma. ఐఎమ్ ప్రియా. ఐఎమ్ మంజు. He's Mr. Nani. హలో 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 హలో. ఏ సీను, ఎందుకు అక్కడ నిలబడవు? రా. ఏయ్ రారా. Me? ఈజ్ అవర్ ఫ్రెండ్ సీను. Hi. Hi. హాయ్ హాయ్ Hi. 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 నా రూమ్ లో ఏసీ ఉంది, అక్కడికే పోతాం.